అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నక్షత్రాలు, వాటి విధి విధానాలు, వాటి స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినవారు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చవిచూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు హరించుకుపోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. చాకచక్యం, కొండితనం వీరి సొంతం. బాల్య జీవితం సుఖవంతం, వివాహ జీవితం సాధారణం. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాల్ని చూసి పాఠాలు నేర్చుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నత స్థాయి సాధిస్తారు. స్నేహితులతో కలిసి జీవితంలో విజయాలు సాధిస్తారు. విద్య, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఖ్యాతి లభిస్తుంది. కొంతకాలం తర్వాత వీరున్న రంగంలో వీరి స్నేహితులు ఉన్నతి సాధించి వీరిని దూరంగా ఉంచుతారు. వీరి ఓర్పుకు సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ఎక్కువ కాలం ఓర్పు వహించలేరు. సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. సహోదరుల వలన అపఖ్యాతి లభిస్తుంది. దైవభీతి ఉంటుంది. విదేశీయానం కలుగుతుంది. సంతానం మీద ఎవరి నీడ పడకుండా కాపాడుతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ జీవితానికి సామాజిక జీవితానికి మధ్య గోడను నిర్మించి జీవించడం మంచికి దారితీస్తుంది. దోషాలు. పగటి వేళలో కుమారుడు జన్మిస్తే తండ్రికి ఆపదలు కలుగును. 2, 3వ పాదంలో స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు పుట్టినా తల్లి తండ్రి ఇద్దరికీ గండము. 4వ పాదంలో జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచి పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగగడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ నక్షత్రంలో పుట్టినవారు ప్రారంభంలో సగటువారిగా ఉన్నా సరే పోను బ్రతుకులలో అలా ఎదుగుకొనుచు పైకే పోతారు. ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు 1,00,000 మందిలో ఒక్కరికి దొరికేడి అవకాశాలే వీరికి దక్కుతాయి. వీరు తక్కువగా మాట్లాడతారు. అనుకువ కలిగి ఉండేవారు. సొంత వారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు. కీలక సమయాల్లో బాంధవ్యానికి విలువ ఇవ్వరు. బంధుత్వానికి, బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి అవుతారు. తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకున్నా సరే వీరు తమ సొంత వారిని ఆదుకుంటారు. సొంత వారిని వీరు ఎన్నడూనూ విడనాడక వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పేటందుకు సరియైన తరుణం వచ్చినా కూడా వీరు పలుమార్లు నిజం చెప్పరు. పై చదువులు వీరికి కలిసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిసి వస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. చదువులలో తెలివితేటలో తల్లిదండ్రులను మించిపోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు. ధన సహాయాన్ని చేస్తారు. ఆర్థికపరమైన విషయాలను దాచగలగడంలో వీరు నేర్పరులు. దోషాలు. 1, 2, 3, 4 పాదంలో జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్థికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి అవి తొలగి వారు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది. శ్రవణం నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు మితభాషులు, కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్న వీరు ధర్మం తప్పక జీవితం సాగిస్తారు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరికి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికీ అర్థం కాదు. ఓర్పు ఉంటుంది కానీ దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చూసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్తులు, వస్తువులు స్థిరాస్తులుగా లభించిన దానికంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్న ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు ఉండదు. అంచెలుగా పైకి వస్తారు. శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజంలో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరుచుకొనుట, సందర్భానుసారం వ్యూహం చేయుట వీరి సొంతం. అందరూ వీరిని మొండివాళ్ళు అని భావించిన వీరికి విశాల హృదయం.
సున్నిత మనస్తత్వం ఎవరికీ అర్థం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వల్ల నష్టపోయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడుతాడు. వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువ. వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలు ఇందుకు కారణం. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. దోషాలు 1, 2, 3, 4 పాదంలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లెడు చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించడానికి, కార్యజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వీరి తెలివితేటలను సరిగా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను సునాయాసంగా అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు, కానీ అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు. మేధావులుగా భావిస్తారు, కానీ ఆత్మీయులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలిగిస్తాయి. మధ్యవర్తి సంతకాల వలన, కోర్టు తీర్పుల వలన నష్టపోతారు. పైసాకు చెల్లని వ్యక్తులను నెత్తికి ఎక్కించుకొని అందలం ఎక్కించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. చదువు, సంస్కారం ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉంటే పురోగమనం సాధించవచ్చు. సంతానాన్ని అతిగారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురవుతాయి. పెంపకంలో లోపాలు ఉన్నా సంతానం బాగుపడి కుటుంబానికి ఖ్యాతి తెస్తారు. దోషాలు 1, 2, 3, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. ధనిష్ట నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివితేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధికి కొరకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. మీది ఏ నక్షత్రంలో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.